హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో చెట్టినాడు స్పెషల్ ఉక్కరై రెసిపీని ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఇది తయారు చేసుకోవడం చాలా సింపుల్ అండి. అలాగే భలే రుచిగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారు. నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతుంది. మరి ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక చిన్న కుక్కర్లోకి ఒక గ్లాసు పెసరపప్పు వేసుకోవాలి. ఈ ఒక్క గ్లాస్తోనే మనం అన్నీ వేసుకోవచ్చండి. బెల్లం గానీ ఏదైనా సరే మీరు గ్లాసు గానీ గిన్నె గానీ కొలతగా పెట్టుకోండి. ఇప్పుడు ఫ్లేమ్‌ని లోలో పెట్టేసుకుని పప్పుని నిదానంగా వేయించుకోవాలి. ఇలా పప్పు అనేది నిదానంగా వేయించుకుంటే లోపల వరకు చక్కగా పప్పు వేగుతుంది. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనిలోకి కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకుని చల్లారిన తర్వాత ఒక 2 సార్లు పప్పు మొత్తాన్ని కడిగేసుకుని అదే పప్పులో 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. ఒక గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల నీళ్ళైతే పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు కుక్కర్‌కి మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకోవాలి. పెసరపప్పే కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతుందండి. 2 విజిల్స్ అయితే సరిపోతాయి. ఇప్పుడు ఈ పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. 2 గ్లాసుల నీళ్ళు అయితే కరెక్ట్‌గా సరిపోయినాయండి. ఇప్పుడు ఇది ఈ విధంగా మెదిపేసుకోవాలి. పప్పు అనేది మరీ మెత్తగా కాకుండా మధ్య మధ్యలో పప్పు తగులుతూ ఉంటే మనకి తినేటప్పుడు బావుంటుంది. ఇలా గరిటెతో ఈ విధంగా మెదిపేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల వరకు బెల్లం వేసుకోవాలి. 2 కప్పులు బెల్లం అయితే కరెక్ట్‌గా సరిపోతుందండి స్వీట్ అనేది. మీరు కొంచెం ఎక్కువ స్వీట్ తింటే మరి కొద్దిగా బెల్లాన్ని వేసుకోండి. ఇలా పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ బెల్లానికి పాకమేం అవసరం లేదు. ఇలా కరిగిన తర్వాత పక్కన పెట్టుకుని ఇప్పుడు మరో పక్క స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అరకప్పు వరకు నెయ్యిని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే పెసరపప్పు వేసామో అదే కప్పుతో నెయ్యి వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత దీనిలోకి కొన్ని జీడిపప్పుల్ని వేసుకోండి. మీరు ఎక్కువ కావాలి అంటే ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఈ జీడిపప్పులు కూడా ఈ విధంగా నెయ్యిలో దోరగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుని వీటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో అరకప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అదే సూజీ రవ్వ అంటారు కదండీ! ఆ రవ్వ వేసేసుకుని ఈ రవ్వను కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇది మరీ పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు. ఇది కూడా మంచి కలర్ వచ్చి నెయ్యిలో వేగితేనే బావుంటుంది. ఇలా ఇది కూడా వేగిన తర్వాత దీనిలోకి ముందుగా మనం రుబ్బి పెట్టుకున్న పప్పునైతే వేసేసుకోవాలి. ఈ 2 ఈ విధంగా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం కరిగించి పెట్టుకున్న బెల్లాన్ని కూడా దీనిలో ఒక గరాటాతో ఆ బెల్లం రసాన్ని దీనిలో వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఇందులో ఉన్న గడ్డి గాని, ఇసుక గాని ఉంటే పోతాయండి. ఇది కూడా వేసేసుకుని ఉండలు లేకుండా ఒకసారి ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇలా కంటిన్యూస్‌గా కలుపుతూ ఉంటే ఇందులో ఉండలనేవి కరిగిపోతాయండి. కరిగిపోయి ఇదంతా చిక్కబడుతుంది దగ్గరగా అయ్యి. ఈ స్వీట్ అయితే భలే ఉంటుందండి. నోట్లో వేసుకుంటే పోసగా తగులుతూ భలే రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా దగ్గర పడింది కదా! ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసేసుకుని కలుపుకోవాలి. ఇలా చిక్కబడుతూ ఉంటే ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ముందుగా మనం నేతిలో వేయించుకున్న జీడిపప్పులను కూడా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరి కొద్దిగా నెయ్యిని కూడా వేసుకుని మరి ఒకసారి కలుపుకోవాలి. ఇది ఇంకా కొంచెం చిక్కపడుతుందండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ని లోలో పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత దీన్నైతే మనం తినేయడానికైతే రెడీ అయిపోయిందండి. అంతేనండి చెట్టినాడు స్పెషల్ స్వీట్ ఉక్కరై. మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకెలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.